ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. మేషరాశి వారికి 2026 వార్షిక రాశి ఫలాలకు సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. 2026లో జ్యోతిష్య ప్రకారం మేషరాశి వారికి సహజంగా కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడి ప్రభావంతో ఈ రాశి వారికి విపరీతమైన ధైర్యం, కొంత కోపం చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ కారణంగా వీరు మంచి నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇది ఇలా ఉండగా ఈ కొత్త ఏడాది ప్రారంభంలో మేషరాశి నుంచి గురుడు 3వ స్థానంలో తిరోగమనంలో ఉంటారండి. అలాగే జూన్ మాసం నుంచి 4వ స్థానంలో కూడా సంచారం చేయనున్నాడు. మరోవైపేమో కేతు 5వ స్థానంలోను, రాహువు ఏకాదశ స్థానంలోను, శనిదేవుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నారండి. ఈ విధంగా గ్రహ సంచారణ ఉండుట చేత ఈ రాశి వారికి ఉద్యోగము, డబ్బు, ప్రేమ, ఆరోగ్యం ప్రతి విషయంలోనూ అనేక మార్పులు అయితే కనిపిస్తాయండి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని సమయంలో ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మీ కష్టానికి తగిన విధంగా ఫలితాలు అయితే గ్యారంటీగా వస్తాయండి. ఈ సందర్భంలో కెరీర్ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, కుటుంబము, ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక పరంగా కూడా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తి విషయాలు తెలుసుకుందామండి. ఈ 2026లో మేషరాశి వారికి పునః ప్రారంభం ప్లస్ ధైర్యమైన నిర్ణయాల సంవత్సరంగా చెప్పుకోవచ్చండి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు ఈ ఏడాది ఒక్కసారిగా కదలడం అయితే మొదలెడతాయండి. ఇందులో ఏ సందేహం లేదు. అంటే మీరు నిలిపేసినటువంటి పనులు గతంలో వెంటనే ఆరంభం చేసేస్తారు. ఈ సంవత్సరంలో ప్రతి విషయంలోనూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేస్తారండి. గురుగ్రహం యొక్క ప్రభావం చేత కొత్త అవకాశాలు రావటం, ఆత్మవిశ్వాసం బలంగా పెరగటం, జీవితంలో ఒక కొత్త దారికి శ్రీకారం చుట్టడం, ఇలాంటివన్నీ ఈ మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి 2026 అనేది కెరీర్ పరంగా చాలా కీలకమైన సమయం అండి. చాలా ముఖ్యం కూడా ఈ సమయం. జనవరి మార్చిల మధ్య కొత్త బాధ్యతలు స్వీకరించటం, కొత్త పనులను స్వీకరించటం, మీ ప్రతిభ కనిపించేటువంటి సమయం అండి ఇది. ఎంత ప్రతిభ చూపిస్తే అంత ఎదుగుదల కూడా ఉంటుంది ఈ సమయంలో. అలాగే ఏప్రిల్, జూలై మధ్యలో ఉద్యోగం మార్పు లేదా పదోన్నతి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. దాదాపుగా ఎక్కువ శాతం పదోన్నతి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగాల్లో వేతన పెంపు సూచనలు ఖచ్చితంగా ఉంటాయండి. అంటే మీకు ఇంతవరకు వేతనం ఏ విధంగా ఉండేదో దానికి దాదాపుగా 25% నుంచి 50% వరకు పెరిగేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఈ ఏప్రిల్, జూలైలో. ఏది ఏమైనా ఆగస్టు తర్వాత మాత్రం పనిలో విపరీతమైన ఒత్తిడి ఉంటుందండి. కానీ తుదికి ఫలితాలు అయితే మాత్రం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ విషయంలో అయితే ఏం భయపడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ ఏడాది మంచి ఆశనైతే చూపిస్తుందండి. 2026లో అనేక మార్గాల నుంచి డబ్బులైతే వస్తాయండి. కానీ ఆ డబ్బు నిలవాలంటే మంచి ప్లానింగ్ అయితే అవసరము. ఆదాయం బాగా పెరుగుతుంది. పాత బాకీలు కూడా తిరిగి వసూలైపోతాయి. మీకు ఆస్తి కొనుగోలు ఆలోచనలు వెంటనే వస్తూ ఉంటాయి. మీకు బుర్ర నిండా అవే ఉంటాయి. ఆస్తి పెద్దది చేసుకోవాలి, ఇంకా కొనుక్కోవాలి, రకరకాలైనటువంటి ఆలోచనలు, గృహోపకరణాలు కొనుక్కోవాలని, ఇలా విలువైన వస్తువులని కొనేసేయాలనే ఆలోచన అయితే ఎక్కువగా ఉంటుంది మీకు. ఎందుకంటే డబ్బు ఉంది కదా, అందువల్ల. అలాగే జూన్, అక్టోబర్ నెలల మధ్యలో పెట్టుబడులకైతే ఇది మంచి కాలం అండి.
ఏదైనా పెట్టుబడి చేయొచ్చు, కానీ బాగా ఆలోచించే పెట్టుబడి పెట్టాలి. ఆవేశంతో కానీ నిర్ణయం తీసుకుంటే మీ కొంప కొల్లేరే. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఏళ్ళనాటి శనివేర తరుముకొని వస్తూ ఉంది, మీ వెనక నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ అడుగు వేయాలన్నా ఆచి తూచి చాలా జాగ్రత్తగా వేశారంటే మిమ్మల్ని మించిన వాళ్ళు లేదు పెట్టుబడి విషయంలో. కుటుంబ విషయానికి వస్తే ఈ మేషరాశి వారికి ఇంట్లో యాక్టివ్ పార్ట్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే ఈ నాయకత్వము తీసుకునే పరిస్థితులు దానంతటవే వస్తాయి. ప్రకృతి ఆ విధంగా మిమ్మల్ని ఉసిగొలుపుతుంది. ఆ కుటుంబ విషయాలను జాగ్రత్తగా ఓ కంట కనిపెట్టండి అన్నట్టుగా ఉసిగొలుపుతుంది. గ్రహాలు అలా కదులుతున్నాయి. ఇంటి బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయండి. పెద్దల సలహాలు చాలా కీలకం అవుతుంది. జూన్ జూలైలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ కూడా అవసరం అండి. ఎందుకంటే ఈ పెద్దల ఆరోగ్య విషయంలో కాస్త తప్పటడుగేశారంటే అది కొంచెం పెద్ద సమస్య అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దల విషయంలో కాస్త ఓ కంట కనిపెడుతూ ఉండండి. ఈ 26వ సంవత్సరంలో మేషరాశి వారికి ప్రేమ వివాహ జీవిత విషయానికి వస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. కొత్త ప్రేమ సంబంధాలు, అలాగే వివాహ యోగం బలపడటం, సింగిల్గా ఉన్నటువంటి వారికి మార్చి లేదా సెప్టెంబర్లో మంచి తోడు కుదరడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. దాంపత్య జీవితం మాత్రం మంచి సంభాషణ ఉంటే, తీయటి మాటలు ఉంటే అలా సంతోషంగా సాగిపోతుంది. ఆ మాటలు లేదంటే వచ్చిందే సమస్య మీకు అదే. విద్యార్థులకైతే రాబోయే సంవత్సరం కాస్త మంచిగానే ఉంటుందండి. పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి అందులో విజయం ఉంటుంది. విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి కాస్త అటు ఇటుగా అయినా అవకాశాలు అయితే వస్తుంది. కాన్సన్ట్రేషన్ కూడా దాదాపు ఏప్రిల్ వరకు బాగానే ఉంటుందండి. ఏప్రిల్ జూన్ నెలల్లో మాత్రం ఇది బాగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులు. ఏప్రిల్ జూన్ నెలల్లో మీరు తోటి వారితో చేరి తోక పెరగటం వల్ల చదువులో బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏ మార్పు లేదు. మీరు సావాస దోషాలు వదిలేసి జాగ్రత్తగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే ఈ ఏప్రిల్ జూన్లను దాటుకుని తర్వాత తరగతులకు కావచ్చు, తర్వాత స్టెప్ కావచ్చు మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ తోక పెంచుకుంటే జీవితం ముడుచుకుంటుంది. జాగ్రత్త. ముఖ్యంగా ఈ మేషరాశి వారు 2026లో మే ఆగస్టు నెలలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే, ముఖ్యంగా పెట్టుబడి విషయాల్లో కానీ దాంపత్య విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. అప్పుడే సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ రాశి వారికి ఆదాయ వ్యయ విషయాలకు వస్తే ఆదాయం 11, వ్యయం 5గా ఉందండి. రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. కాబట్టి ఆదాయం అయితే దండిగా ఉందండి. జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ ఆదాయాన్ని భవిష్యత్తులో మరింత ఆదాయం తెచ్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలుంటే ఈ స్క్రీన్లో కనిపించే నంబర్కి కానీ లేదా కామెంట్ సెక్షన్లో కానీ అడగండి. సమాధానాలు అయితే ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.